హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కికీ బ్లాగ్స్. నన్నైతే ఒక ఆవిడ అడిగిందండి, మీరు మొక్కలను పెంచుతున్నారు కదా, మట్టిలో ఏమేమి మిక్స్ చేస్తున్నారు అనేసి. సో అలాంటి వారి కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నానండి. ముందైతే ఎర్రమట్టి తీసుకొని నేను కొన్ని వాటర్ వేసేసుకున్నాను. అండ్ మా అక్వేరియంలో కొన్ని ఫిషెస్ చనిపోయాయండి, అవి కూడా నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. అండ్ మనం రెగ్యులర్గా పూజ కోసం పూలు యూస్ చేస్తాం కదండి, అవి మరుసటి రోజు పారేయకుండా నేను కవర్లో ప్రతిరోజు స్టోర్ చేసుకుంటానండి. మంచిగా మనకి కంపోస్ట్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి అవి కూడా నేను ఇందులో యాడ్ చేశానండి. ఒత్తులు, దారాలు ఏమున్నా కానీ మంచిగా డిజాల్వ్ అయిపోతుందండి. ప్లాస్టిక్ మాత్రం ఉండకుండా చూసుకోండి. ఇదనే కాదండి, కిచెన్ వేస్టేజ్ ఏమున్నా కానీ మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్షెల్స్ కూడా ఉంటాయి, అవి కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా మంచిగా డిజాల్వ్ అయిపోతాయి. ఇది ఎందుకు అంటే ఇవన్నీ కలిపితే మనకి మొక్కకి న్యూట్రియంట్ సప్లై అనేది ఎక్కువ ఉంటుందండి. దానివల్ల మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది. మనకి హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి ఫ్రూట్స్ అయినా, ఫ్లవర్స్ అయినా, వెజిటబుల్స్ అయినా ఏదైనా కానీ ఎక్కువ వచ్చేస్తుందండి. సో అందుకోసం ఇవన్నీ మనం మంచిగా చక్కగా కలుపుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది. ఇది మనము ఒకేసారి కొంచెం కొంచెం కాకుండా ఒకేసారి ఎక్కువ బల్క్లో కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా మొక్కలు నాటుకోవాలన్నప్పుడు ఇదే యూస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో అయితే బిగినర్స్కి అయితే మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ ఎవరికైనా ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా నన్ను కమెంట్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి, నేను తప్పకుండా కమెంట్లో రిప్లై ఇస్తాను. అండ్ అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నేనైతే 2 సంచుల నిండా ఎర్రమట్టి తీసుకొని ఇవన్నీ కలిపి పెట్టానండి. నాకైతే 8 పాట్స్కి వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.